ఈ స్టెప్స్ చూసారా? చూడడానికి ఎంత దరిద్రంగా ఉన్నాయో. అలాగని ఇవేవి రికార్డింగ్ డాన్స్ స్టెప్స్ కాదులేండి, స్వయంగా మన శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్స్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో జానీ, గణేష్, శేఖర్, రఘు అని చాలా మంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. వీరంతా ఈ టీవీలో వచ్చిన డి ప్రోగ్రామ్ నుండి ఈ స్టేజ్కి వచ్చిన వారే. వీళ్ళందరిలో శేఖర్ మాస్టర్ చాలా తక్కువ టైంలోనే స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు. అలా చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి ఎంతో మంది హీరోలతో పనిచేసి వారితో మంచి మంచి స్టెప్స్ వేయించిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు బూతు స్టెప్పులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. దాంతో ఎదిగిన కూతురిని ఇంట్లో ఉంచుకొని ఈ శేఖర్ మాస్టర్ కి హీరోయిన్ల ఇన్నర్స్ లో చేతులు పెట్టే ఫ్యాంటసీ ఏంటో అని అందరూ అనుకుంటున్నారు. అయితే అసలు శేఖర్ మాస్టర్ కి ఏమైంది? వరుసగా హీరోలతో ఎందుకు ఇలాంటి స్టెప్స్ వేయిస్తున్నాడు? కావాలనే శేఖర్ మాస్టర్ ని అందరూ అలాంటి స్టెప్స్ అడుగుతున్నారా అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ శృతి మించుతున్నారా? ఇటీవల టాలీవుడ్ పాటల కొరియోగ్రఫీ, ఆ పాటలోని సాహిత్యం గాని తప్పుతుందా? RRR లో నాటు నాటు పాట ఎక్కడి దాకా వెళ్ళింది? ఆస్కర్ దాకా వెళ్ళింది. నాటు నాటు పాటకి ప్రపంచమంతా కూడా స్టెప్పులేసింది. అమెరికా వేసింది, ఆస్ట్రేలియా వేసింది, నార్వే వేసింది, స్వీడన్ కూడా వేసింది. అది ఇది అని కాదు, ప్రపంచం నలుమూలలకి కూడా మన తెలుగు పాట వెళ్ళింది. మన తెలుగు పాట సాహిత్యం వెళ్ళింది. మన తెలుగు హీరోల డాన్స్ వెళ్ళింది. ఇక మన తెలుగు దర్శకుడి ప్రతిభ అంతా కూడా ప్రపంచమంతా చూసింది. ఇదిదా మన తెలుగు పాట, ఇదిదా మన తెలుగు డాన్సు, ఇదిదా మన తెలుగు సినిమా అని చెప్పుకొని సగర్వంగా తెలుగు సినిమా అభిమానులు కాలర్ ఎగిరేసేలా ఆ పాట ఉంది. సో అలా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన తెలుగు పాట, డాన్సు, సాహిత్యం ఇప్పుడేమవుతుంది? ఇటీవల కాలంలో ఏమవుతుంది? ఇదా మా డాన్స్ అని చెప్పుకుంటే ఇదిదా అని ఇప్పుడు కొత్తగా ఓ పాట వచ్చింది. ఈ పాట రావడంతో మరోసారి శేఖర్ మాస్టర్ పైన విమర్శలు, టాలీవుడ్ సినిమాల కొరియోగ్రఫీ పైన, ఆ పాటల సాహిత్యం పైన కూడా విమర్శలు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. శేఖర్ మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ మంచి కొరియోగ్రాఫరే. ప్రస్తుతం తెలుగులో ఉన్న ఒక మంచి కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఉన్నారు, జానీ మాస్టర్ ఉన్నారు. తమిళ నుంచి వచ్చిన ప్రేమ్ రక్షిత్ ఉన్నారు, గణేష్ మాస్టర్ ఉన్నారు, రఘు అని, జిత్తు అని ఇంకా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా తమదైన శైలిలో తమ తమ స్టైళ్లలో తెలుగు పాటలకి కొరియోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలకు కూడా పనిచేస్తున్నారు, కన్నడ సినిమాలకు పనిచేస్తున్నారు, హిందీ సినిమాలలో కూడా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు. అయినా కూడా మన టాలీవుడ్ నుంచి తీసుకెళ్తున్నారు. జానీ మాస్టర్ స్త్రీ 2లో ఒక పాటకు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. భూల్ భులయ్యా 3 కూడా జానీ మాస్టర్ చేశారు. ఆ తర్వాత కేసు పడింది. కేసు తర్వాత కొంచెం అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు ప్రేమ్ మెరుగవుతున్నాడు. సో ఈ విధంగా జానీ మాస్టర్ స్టైల్ ఒకలా ఉంటుంది, శేఖర్ మాస్టర్ స్టైల్ ఒక విధంగా ఉంటుంది, ప్రేమ్ రక్షిత్, గణేష్ వీళ్ళ స్టైల్ ఒకలా ఉంటుంది. అందరూ కూడా మంచి కొరియోగ్రాఫర్లుగా తెలుగు సినిమా హీరోలకు, హీరోయిన్లకు మంచి కొరియోగ్రఫీ అందించిన వాళ్ళే. శేఖర్ మాస్టర్ కూడా అలా వైకుంఠపురంలో రాములో రాముల పాట గాని, ఖైదీ నంబర్ 150లో ఒక స్టెప్ ఉంటుంది. రామ్ చరణ్ అలాగే చిరంజీవి గారు వేస్తారు. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు అని ఆ పాట కానీ ఇలా ఎన్నో పాటలకి అద్భుతమైన కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ అందించారు. వాటికి యూట్యూబ్లో కోట్ల కొద్ది వ్యూస్ ఉన్నాయి. ఆ పాటల్ని, ఆ పాటలోని స్టెప్పుల్ని అందరూ అనుకరించారు. క్రికెట్ స్టార్ల దగ్గర నుంచి, సినిమా నటుల దగ్గర నుంచి, మన ఇంట్లో మన ఆడపిల్లలు, మన చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఆ స్టెప్పులు వేశారు. కానీ రాను రాను ఏమవుతుంది ఈ మధ్యకాలంలో? మరి కొరియోగ్రాఫర్ల మీద ఒత్తిడి ఏమైనా ఉంటుందేమో, మాకు అలాంటి స్టెప్పులే కావాలి ఐటెం పాటలకి, హీరో గారికి అలాంటి స్టెప్పులే కావాలని దర్శకుల నుంచి ఏమైనా ఉంటుందా? నిర్మాతల నుంచి ఏమైనా ఉంటుందా? లేదంటే కొత్త కొత్త స్టెప్పులు రాకనా? లేదంటే కొత్త ప్రయోగంతోనో ఏదో హై క్రియేట్ చేయాలని కొరియోగ్రాఫర్లే కొంత అతి ప్రదర్శిస్తున్నారా? క్లారిటీ లేదు కానీ బట్ విమర్శల పాలవుతుంది. కొన్ని సినిమాల మీద ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది. హిట్ అయిన సినిమాలని మంచి సినిమాలని కాదు, ఫ్లాప్ అయిన సినిమాలని చెడ్డ సినిమాలని కూడా కాదు. హిట్ అయిన పాటల్ని మంచివని కాదు, ఫ్లాప్ అయిన పాటలన్నీ చెడ్డవని కాదు. ఆ టైంకి, ఆ సమయానికి కొన్ని గాలివాటంగా ఏదో హిట్ అవుతుంటాయి. కొన్ని మంచి పాటలు, మంచి సినిమాలు ఉన్నప్పటికీ అవి కూడా అంతే.
ఆ గాలికి అలా కొట్టుకుపోతూ ఉంటాయి. సో ఇదంతా పక్కన పెడితే తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి ఒక పాటను విడుదల చేశారు. కేతికా శర్మ హీరోయిన్ పైన ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ ఇదిదా సర్ప్రైజ్ అని ఆ సాంగ్ విడుదల చేశారు. సాంగ్ బాగుంది. సాంగ్ లో కొన్ని స్టెప్స్ బాగున్నాయి. అయితే 2-3 స్టెప్స్ పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే కేతికా శర్మ వేసుకున్న స్కర్ట్ ని లాగడం, ఇలా అనడం, ఇవన్నీ కూడా ఇదే స్టెప్ పై శేఖర్ మాస్టర్ గారి పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది. ఇంతకు మించి మంచి స్టెప్ దొరకలేదా? ఈ స్కర్ట్ ను లాగడం ఏంటి? రేపు జాకెట్లు లాగేస్తారేమో, ఇన్నర్ వేర్లను కూడా లాగేస్తారేమో, అలాంటి స్టెప్పులు కూడా ఏమైనా పెట్టేస్తారేమో. కొంచెం శృతి మించుతుంది శేఖర్ మాస్టర్ గారు. క్రియేటివిటీ పేరుతో, హుక్ స్టెప్లతో పేరుతో ఎందుకో కొంత దిగజారుతున్నారేమో. అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్ ఎందుకో దిగజారుతూ ఉన్నారేమో, కొంచెం చూసుకోవాలి మరి. ఆ స్టెప్ కాకపోతే ఇంకో స్టెప్ ను వేయించండి. హుక్ స్టెప్ అయితే ఇలా స్కర్ట్ ను లాగడం ఏంటి? ఆడపిల్లల చేత, హీరోయిన్ల చేత ఇది సమాజంలో దుష్పరిణామాలకు దారి తీయొచ్చు కదా అని శేఖర్ మాస్టర్ గారి పైన కొంతమంది మండిపడుతున్నారు. ఇదే కాదు, మిస్టర్ బచ్చన్ అని రవితేజ గారి సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో కూడా హీరోయిన్ పాకెట్లో చేతులు పెడుతూ ఏదో స్టెప్పులు వేయించారు. దీనిపైన కూడా అప్పట్లో నెటిజన్లు మండిపడడంతో ఆ సినిమా దర్శకుడు హరిశంకర్ గారు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మన బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ అనే సినిమా వచ్చింది. బాలకృష్ణ గారు మంచి డాన్సర్. ఏ స్టెప్ అయినా సరే బాలకృష్ణ గారు వేస్తారు. ఆ దబిడి దిబిడి సాంగ్ లో కూడా ఆ ఫిడుదల పైన కొట్టడం, ఇవన్నీ కూడా విమర్శల పాలైంది. నేషనల్ మీడియాలో కూడా ఈ స్టెప్ల పైన చర్చ పెట్టారు. పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరిగింది. ఊర్వశి రౌతేలా మంచి డాన్సరే, బాలకృష్ణ గారు అద్భుతమైన డాన్సర్. ఆ స్టెప్ కాకపోతే ఇంకో స్టెప్ పెట్టొచ్చు కదా అంటే బాలకృష్ణ గారి స్థాయిని కూడా కొంత తగ్గించేలా ఉన్నది. ఆయన వరుసగా హిట్లు అందుకుంటూ ఉన్నారు. సీనియర్ నటుడిగా ఉన్నారు. అన్స్టాపబుల్ షోతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మన బాలకృష్ణ గారు. ఆ షో కూడా హిట్ అయింది. ఎంతో మంది కొత్త అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. ఇతర హీరోల అభిమానులను కూడా బాలకృష్ణ గారు సంపాదించుకున్నారు. అలాంటి బాలకృష్ణ గారి చేత ఎందుకు ఆ 2-3 స్టెప్స్ అభ్యంతరకరంగా చేయించారు? అవి లేకుండా ఉంటే బాగుండేదని బాలకృష్ణ గారి అభిమానులే కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అది కూడా గమనించాల్సిన అంశం. సో ఆ స్టెప్లను కొంతమంది ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి స్టెప్లు సమాజంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఆ తర్వాత పుష్ప 2లో కూడా ఫీలింగ్స్ అనే సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ ఫీలింగ్స్ లో కూడా హీరోయిన్ చేత ఆ డ్రెస్సులు వేయించడం, ఆ డ్రెస్సుల ద్వారా ఎక్స్పోజింగ్, ఆ స్టెప్పులు కూడా కొంత విమర్శల పాలయ్యాయి. అది సోషల్ మీడియాలో పెద్ద హిట్ అయినప్పటికీ ఆ పాటకు చాలా మంది డాన్స్లు గట్రా చేసినప్పటికీ కూడా ఎందుకో ఆ స్టెప్పులు కొంత అభ్యంతరకరంగానే ఉన్నాయి. సినిమాలో రష్మిక మందన పాత్ర చాలా పద్ధతిగా ఉంటుంది. కొంచెం రొమాంటిక్ సీన్లు 1-2 తప్పిస్తే, బట్ పాటలకు వచ్చేసరికి హీరోయినా, ఐటమ్ సాంగా, ఆ పాత్రేనా, ఈ పాత్ర అన్నట్టు ఉంటుంది. స్టెప్పులు అలాగే ఉంటాయి. మరి కొంత సాహిత్యం కూడా. అవి ఏంటంటే పడుకుంటే ఓసారి, నించుంటే ఓసారి, వంగుంటే ఓసారి, ఏంటది 6ంటికోసారి 7ంటికోసారి అని ఏదో పాడుకున్నారు. కానీ మీరు లోతుగా అర్థం చూస్తే ఏంటది? బెడ్రూమ్లో జరిగేదంతా పాటలో పెట్టేస్తారా? సో అలా వరుసగా శేఖర్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ స్టెప్పుల ద్వారా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మిస్టర్ బచ్చన్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, పుష్ప 2 కావచ్చు, తాజాగా రాబిన్ హుడ్ లో కూడా ఇలాంటి స్టెప్లు, హుక్ స్టెప్ల పేరుతో ఇలాంటి స్టెప్లు వేయించి శేఖర్ మాస్టర్ విమర్శల పాలవుతున్నారు. ముఖ్యంగా హీరోలతో కష్టమైన స్టెప్పులు వేయించడం ఇదంతా ఒకెత్తైతే, ఆడపిల్లలు హీరోయిన్లతో ఇలాంటి డ్రెస్సులు వేయించడం వాళ్ళ ఔన్నత్యాన్ని దెబ్బతీసే అంశమే. ఐటమ్ సాంగ్లు అనేవి కామన్. ఇప్పుడు కాదు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఉన్నాయి ఐటమ్ సాంగ్స్. ఐటమ్ సాంగ్స్ లో కొంచెం ద్వంద్వార్థాలు అవి ఉంటాయి. అది ఎవరు కాదనరు. కానీ ఈ మధ్య శృతి మించుతుంది. ఆ అర్థాలు శృతి మించుతున్నాయి. ఐటమ్ సాంగ్స్ లో స్టెప్పులు శృతి మించుతున్నాయి. అసలు ఐటమ్ సాంగ్స్ లో జయమాలిని, డిస్కో శాంతి లాంటి ఐటమ్ గర్ల్స్ ని పెట్టేవారు. కానీ ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ ఎవరో, ఐటమ్ గర్ల్ ఎవరో తెలియట్లేదు. వాళ్ళ చేత కూడా అలాంటి స్టెప్లు వేయించేస్తున్నారు. సో ఎక్కడో తేడా కొడుతుంది. అదైతే చూసుకోవాలి మరి. కానీ ఇది సోషల్ మీడియా యుగం. మన ఇంట్లో మన అమ్మ చేతిలో ఫోన్ ఉంటుంది, మన భార్య చేతిలో ఫోన్ ఉంటుంది, మన పిల్లాడి చేతిలో కూడా ఫోన్ ఉంటుంది, మన ఆడపిల్ల చేతిలో ఫోన్ ఉంటుంది. స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి కళాశాలలకు వెళ్లే పిల్లల దాకా, ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళ దాకా, ఇంట్లో మహిళలు, గృహిణులు దాకా అందరి దగ్గర ఫోన్లుంటాయి. ఈ సోషల్ మీడియా ఎలా చేసిందంటే కొంతమంది వీటిని ఏదో సరదాగా చూస్తుంటే మరికొంతమంది బాగా పాడైపోతున్నారు. దాంతో చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లల చేత వచ్చుండాయి ఫీలింగ్స్, 6ంటికోసారి, పడుకుంటే ఓసారి, నుంచుంటే ఓసారి అని స్టెప్లు వేయిస్తున్నారు.
తల్లిదండ్రులే దగ్గరుండి ఎంకరేజ్ చేసి ఆ డ్రెస్సులు వేసి మరీ డాన్సులు వేస్తున్నారు. కనీసం వాళ్ళకు ఆ అర్థం కూడా తెలీదు. అలాంటి పాటల్లో అలాంటి స్టెప్పులు వేయించడం ఎంతవరకు కరెక్ట్? సమాజం మీద ఎంత ప్రభావం చూపుతాయి? సరే వాళ్ళే అనుకుంటే గృహిణీలు కూడా, ఇంట్లో వంట పని ఇంటి పని చేసుకునే గృహిణీలు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కూడా ఇలాంటి పాటలకు స్టెప్పులు వేయడం, రీల్స్ చేయడం చేస్తున్నారు. అందుకనే ఇది ప్రభావం చూపిస్తుంది. ఆ డ్రెస్సులు ఆ స్టెప్పులు పిల్లలు పాడైపోవడానికి, సమంజసమైన దుష్పరిణామాలు దుష్ప్రభావాలు రావడానికి కారణమవుతుంది. ఎందుకంటే జరిగే ప్రతి విషయం ఈ ఫోన్లో వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో వాళ్ళ చేత వీళ్ళ చేత ఇన్ఫ్లుయెన్సర్ల చేత డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారు. ఒక పక్క ఈ స్టెప్ల పైన విమర్శలు వస్తుంటే కేతికా శర్మ సెపరేట్గా వీడియో విడుదల చేసింది. అంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు. సో పిల్లలపైన, సమాజం పైన ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి స్టెప్లు సాహిత్యం ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎక్కడో కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. శేఖర్ మాస్టరే కాదు, మిగతా కొరియోగ్రాఫర్లు కూడా కొంత చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదిదా సర్ప్రైజ్ అనే పాట వచ్చింది. ఇలా స్కట్ ముందుకు లాగారు. రేపటి నుంచి మొదలు పెడతారు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి, ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి కొంతమంది, అందరూ కాదు, ఇలా స్కట్ను లాగుతారు. సో అది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తెలుసో తెలియకో ఈ స్టెప్లను అనుకరిస్తారు. కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత హిట్ అయిందో కాదు, హిట్ అయ్యిందల్లా మంచిది కాదు. సో ఈ వీడియో పైన, శేఖర్ మాస్టర్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.